పుడతాడురా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గొడ్డలు పెట్టి కొట్టారు, దాన్ని పెట్టి కొట్టించాడని చెబుతున్నాడు. నీ బాబాయ్ని ఏం చేసావురా? ఒకసారి తీసుకురా మీడియా ముందుకి. నీకో బాబాయ్ ఉన్నాడుగా, ఖర్జూర్ నాయుడు అని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆ తర్వాత నీ అయ్యన తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు? ఎక్కడ దాచారు నీ బాబాయ్ని? ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు. నా ఖర్జూర్ నాయుడు గారి రెండో కొడుకు రామ్మూర్తి నాయుడిని. నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు. ఎక్కడున్నాడో, ఎక్కడ దాచారో, ఎక్కడ పెట్టాడో, నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవనివ్వరు. ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబుని అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు? బతికే ఉన్నాడా? ఎక్కడన్నా కనపడుతున్నాడా? 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనపట్ల? పండక్కి కనపట్ల, సంక్రాంతి పండక్కి నీ ఇంట్లో బామ్మర్దులు, అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎట్టాగులు లేరు. తమ్ముడు ఉన్నాడుగా. పండగ ఎందుకు కనపడ్డా నారావారిపల్లిలో? ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబం మనకే. ఏమయ్యాడో ఎవడికి తెలియదు. ముందు నీ బాబాయ్ని చూపించరా ముందు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలో